ఏ సూర్య 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 బాయ్ సూర్య 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 బాయ్ ఇట్లా కెప్టెన్ అయినా లేదో నేనైతే మంచి ఊపులకు వచ్చేసిన ఫుల్ బ్యాటింగ్ పవర్స్ వచ్చేసినాయి. ఇంకా నన్నెవరు ఆపలేరు. గంభీరన్న చాలు కదా ఇంత మాత్రము. నువ్వు ఇదే కదా నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. బ్యాటింగ్ లో బ్యాటింగ్ పవర్ చూపించిన, కెప్టెన్సీలో కెప్టెన్సీ పవర్ చూపించిన. చాలు చాలు చాలు. హెడ్ కోచ్ గా నాదైతే ఫస్ట్ బోనే అయిపోయింది. నువ్వైతే మంచి బ్యాటింగ్ చేసినావు, మంచి కెప్టెన్సీ చేసినావు. మనమైతే ఈ సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తున్నాం. మీరైతే ఫిక్స్ అయిపోండి. అరే ఈ మ్యాచ్ ఓడిండామంటే నాకైతే ఇప్పుడు కూడా నమ్మకం లేదు. 14th ఓవర్లో మన రన్స్ వచ్చి 140 రన్స్. ఇంకా 6 ఓవర్లో ఎంత కొట్టాలా? 70 రన్స్ కొట్టాలి. వికెట్స్ చూస్తే చేతిలో 9 వికెట్లు ఉంది. ఇక ఈజీగా కొట్టేస్తాం అనుకోండి. నేను పడింది ఒకటే, నా వెనకాల సారీగా అందరూ వచ్చేసి ఏమైందో ఏమో. డోంట్ ఫీల్ అసలు బ్రో. నువ్వైతే మంచి బ్యాటింగ్ ఆడినావు, కానీ ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఏం చేయలేము. నువ్వు ఏం చేయాలని ఎందుకు అంటున్నావు నాకైతే బాగా తెలుసులే. నువ్వైతే ఈ మ్యాచ్ లో గుడ్డు పెట్టావు కదా, అందుకేనేమో. నువ్వు కనుక కొట్టినంటే ఈజీగా గెలుస్తుండే. కెప్టెన్ అనేవాడు ఎప్పుడు కానీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాలి, సూర్యకాంత్ లాగా. నీ గుడ్డు సున్నా కెప్టెన్సీ కాదు. ఏ టైంలో బ్యాటింగ్ వస్తే కానీ నాదైతే 50 మిస్ అయిపోయింది. 49 రన్స్ కొట్టి 1 రన్ కొట్టుకుపోతే ఆ బాధ ఎట్లుంటుందో మీకేం తెలుసు. నాకైతే ఫుల్ బాధ అవుతా ఉంది. ఊరుకో పాంత్ బ్రో, ఎద్దులా ఉన్నావు, ఏడుస్తా బాగోదు. నేను కూడా 40 రన్స్ కొట్టినా, 50 మిస్ అయిపోయాయి. నేనేమన్నా ఏడుస్తున్నానా? డోంట్ ఫీల్. ఇట్లా జరుగుతుంది ఏమనుకోకూడదు. అమ్మయ్యా, నా వంతగా నేనైతే 2 వికెట్లు తీసేస్తున్నా ఫస్ట్ మ్యాచ్లో. ఇంకా 2 మ్యాచ్లు ఉంది. ఆ 2 మ్యాచ్లు 2 వికెట్లు తీసానంటే నా బాకీ తీరిపోతుంది. శ్రీలంక అంటే సిరాజ్ అంటారు. ఈ మ్యాచ్ లో చూస్తే 1 వికెట్ తీసేయి ఎంత కష్టాలు పడుతున్నావు. నానా తిప్పలు పడి లాస్ట్ కి 1 వికెట్ వచ్చా. నెక్స్ట్ మ్యాచ్ లో అన్నా తీసుకోవాలి. అరే సిరాజు, నువ్వు 1 వికెట్ కి అంత కష్టపడితే నేనైతే లాస్ట్ లో ఊరికే వేస్తా ఉంటే పుల్లలు రాలిపోయింది. 4 వికెట్లు నా ఖాతాలో పడిపోయింది. పడినా ఏం లాభంలే, మా బ్యాట్స్మెన్లు అయితే దొబ్బిచ్చారుగా. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గాయ్స్. బ్యాటింగ్ లో అయినా బౌలింగ్ లో అయినా మనమైతే రఫ్ ఆడిచ్చి ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచేచాం. మన సెకండ్ టార్గెట్ సెకండ్ T20.